మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఏ రాసుల వారికి ఏ వ్యాపారాలు లేదా ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రప్రథమంగా మేషరాశి వారికి ఏ వ్యాపారాలు లేదా ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా. ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతోంది, దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని 40 సంవత్సరాలప్పుడు 45 సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆనాటికి వివాహం అయిపోతుంది, పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి 0తో ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు. అటువంటిప్పుడు మళ్ళీ 0తో ప్రారంభమవుతుంది. ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు ఏ ఒక్క రోజు గడవదండి సంపాదన లేకపోతే. ఎందుకంటే భార్య, పిల్లలు, ఇంటి అద్దెలు, పెట్రోల్ ఇన్ని ఉన్నాయి. ప్రతిదీ ఖర్చే కదండి. అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎప్పుడో అదృష్టం కలిసి వస్తే మంచిదే, వెరీ గుడ్, సంతోషం, శోభం. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంటితో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు, మీ మీద ఆధారపడినటువంటి భార్య, పిల్లలు, ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అందుచేత సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. దానికోసమే ఏ రాసుల వారికి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తూ ఉండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనం తెలుసు. ఇప్పుడు మనము తులారాశి వారికి ఏ వ్యాపారాల్లో అనుకూలిస్తాయి, ఏ వృత్తులు లాభదాయకంగా ఉంటాయి అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా సరి అయిన వయసులో సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుని ఆయా వ్యాపారాల్లో మన ఆర్థిక స్తోమతకి తగినట్టుగా మనం కనుక ప్రవేశించినట్టయితే, ఆ వ్యాపారాల్లోనూ ఆ వృత్తిలోనూ ఆ ఉద్యోగంలోనూ ప్రవేశించినట్టయితే మనకి జీవితంలో ఒక రాణింపు కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పని పెద్దగా ఉండదు. సొంతంగా ఓన్గా షాప్ ఉన్నా సరే, లేదా అందులో పనిచేసే మనిషిగా ఒక సేల్స్ మ్యాన్గా ఉన్నా కూడా మనకి అందులో కొంత రాణింపు ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఈ తుల అనేటటువంటి దానిలోనే మనకి ఒక ఆ పేరు వింటేనే మనకి, లేదా ఆ బొమ్మ చూస్తేనే మనకి ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అంటే సమన్యాయము అనేటటువంటిది ఆ రాజబొమ్మ చూడగానే మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏ వృత్తుల్లో రాణిస్తారంటే లాయర్స్, న్యాయం కోసం పోరాడుతుంటారు. అలాగే లాయర్స్, లిటిగేషన్స్. అలాగే మీకు నాకు ఎవరికైనా మధ్యన ఆ గొడవలు పెట్టేయాలన్నా, వాళ్ళిద్దరూ గొడవపడి వచ్చినా వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎలా కొట్టాలనేటువంటి కోర్టు ద్వారా కావచ్చు, బయట కావచ్చు. అలాగే జడ్జి అనేటటువంటిది వాళ్ళు వాదించాలనే తరఫున వీళ్ళు వాదిస్తూ ఉంటే, ఆ మనిషి తరఫున ఇతర తరఫున ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగినప్పుడు
వాళ్ళ తరఫున ఆ యొక్క న్యాయవాదులు వాదిస్తూ ఉంటే ఈ న్యాయమూర్తి వారికి ఆ రెండు వాదనలు విన్న మీదట వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటారు. ఇది తులకి శిఖరం ఇది. ఆ విధంగా వాళ్ళు జడ్జీలు గాను, బ్యూటీషియన్స్ అంటే ఈ పూర్వకాలంలో లేవు ఇవి. ఈ మధ్యన బ్యూటీ షాపులు చాలా వచ్చేసాయి, బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి, మగవాళ్ళకి వచ్చేసాయి, ఆడవాళ్ళకి వచ్చేసాయి, చిన్నపిల్లలకి వచ్చేసాయి, వృద్ధులకి వచ్చేసాయి. మీకు అందరికీ తెలిసే విషయం. ఆ విధంగా ఇవి ఎందుకంటే ఇవన్నీ ఈ తులా రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఆ శుక్రుడు అనేటువంటి భోగాలు, విలాసాలు, వీటికి సంబంధించినటువంటి కళలు, వీటన్నిటికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ మీకు ఈ బ్యూటీషియన్స్ అంటే కొంచెం వాళ్ళకి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటూ ఉంటుంది. సామాన్యంగా ఈ తులారాశి వారికి చూడండి, సౌందర్యం మీద పిపాస అంటే ఎక్కువగా జిడ్డు మొహం వేసుకుని బయటికి రారండి. కాస్త మొహం కడుక్కొని కాస్త పౌడర్ రాసుకుని స్నానం చేసి కాస్త మేకప్ అయ్యి కాస్త నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మిగతా వాళ్ళకంటే. మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా నీట్గా ఎవర్ గ్రీన్ లాగా కనబడుతుంటారు చూడండి. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది ఖచ్చితంగా తులారాశి వాళ్ళు అయి ఉంటారు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళు గోల్డ్, సిల్వర్ వ్యాపారం, ఇవి కూడా ఆభరణాలకు సంబంధించినవి కదండి. ఆభరణం మరి ఈ శుక్రుడు అనేవాడు మరి మనం చెప్పుకున్నాం కదా సౌందర్యానికి సంబంధించినవి కాబట్టి ఆ విధంగా గోల్డ్, సిల్వర్ వ్యాపారాలు. అలాగే యాక్టర్స్, నటులుగా, సినిమా డైరెక్టర్స్ గాను ఎక్కువగా వీళ్ళు రాణించేటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుంది. మీకు తగినట్టుగా మీ దగ్గర మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్కి తగినట్టుగా మీకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అన్ని చూసుకొని మీరు సరైన వయసులో సంపాదనకు దిగే ముందే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళినట్టయితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. శోభం భూయాత్. ఇప్పుడు మనము మీనరాశి వారికి ఏ ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి, లేదు ఏ ఏ ఉద్యోగాల్లో అయితే రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న వారు సరియైన వయసులో ఉన్నవారైతే అంటే వ్యాపారానికో లేదా సంపాదన ప్రారంభించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ప్రారంభించేటటువంటి వారు విద్య పూర్తి అయిపోయింది లేదా ఎక్కడో ఏదో నేర్చుకున్నారు, ఇంకక్కడ సంపాదన మీరు సొంతంగా చేయాలనుకున్నటువంటి వారు తప్పకుండా ఇటువంటి వాటిని వినడం ద్వారా లేదా పెద్దలను సంప్రదించడం ద్వారా మనకి సలహా పెద్దవాళ్ళు ఇస్తే బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళు అంటే వ్యవసాయదారులు అదే అయినట్టయితే వారికి ఇందులో పెద్ద అనుభవం లేకపోతే మీ గురువుల ద్వారా తెలుసుకోండి, లేదా మీ మిత్రుల ద్వారా ఏ ఏ రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని ఆయా రంగాల్లో కనుక మనం ప్రవేశించినట్టయితే జీవితంలో మనం చేసే వృత్తిలోనూ, వ్యాపారం అయితే వ్యాపారంలోనూ మనకి చక్కటి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆర్థికమైనటువంటి ఈ కష్ట నష్టాలు మన జీవితంలో ఎదుర్కావు. ఏదో కొన్ని సందర్భాల్లో వచ్చినప్పటికీ టోటల్గా చూస్తే మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్పడకుండా మనం చూసుకోవచ్చు. తద్వారా కుటుంబము, జీవితము సాఫీగా నడిచేటువంటి అవకాశం. మనిషి జీవితం సాఫీగా నడవాలి అంటే వారు చేసే వృత్తి, వ్యాపారాలు లాభంగా నడవాలి. అందులో మనం రాణిస్తాం, ఇందులో రాణిస్తామని ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళైతే అందరికీ రాణించాలని లేదు కదా. అది ఈ రాశి వారికి ఇది రాణిస్తుందని చెప్పేసి మనకి పూర్వీకులు, మన మునీశ్వరులు అందరూ మనకు తెలియజేశారు. వీటిని గనక ఆచరించినట్టయితే మన జీవితాలు చాలా నల్లేరు మీద నడక అంటారు. ఆ విధంగా చక్కగా నడుస్తూ ఉంటే మనకి జీవితం ఆనందంగా అనుభవించడానికి అవకాశం. ఇప్పుడు మీనరాశి వారి గురించి మనం చెప్పుకుంటాం. ఈ మీనరాశి వారికి ఆయుధాల వ్యాపారం చాలా అనుకూలిస్తుంది. అలాగే వాటర్ సప్లై వర్క్స్ చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు కూడా 2-3 రాశుల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వాటర్ అనేటటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాలలో వాటర్ వ్యాపారం చేయడం కుదరదు, ఎందుకంటే వాటర్ ఎక్కువే బాగుపడుతుంది. కానీ అప్లాండ్స్ అంటే మెట్ట ప్రాంతాలలో వారికి నీటి వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో 1-2 బిందెలు నీళ్లు కూడా కునుకు తాగేటటువంటి ఏరియా చాలా ఉన్నాయి. అక్కడ వ్యాపారం అంతా
వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయం, అంటే నీటి అవసరత చాలా తక్కువ ఉన్నటువంటి పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. అటువంటి దగ్గర మనకి వాటర్ సప్లైవర్స్ అనేటటువంటిది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ చేయటం, అది ఒకటి బాగా రాణిస్తూ ఉంటుంది. అది ఏంటనేది కాదు, ఎక్స్పోర్ట్ మొత్తం మీద ఏ వస్తువు అయినా సరే ఎక్స్పోర్ట్స్ చేయటం అనేటటువంటి ద్వారా మనకి. అలాగే దిగుమతులు, ఇంపోర్ట్ చేసుకోవటం, అది కొంచెం లార్జ్ స్కేల్లో ఉంటాయి పెట్టుబడులు, లేదా వాళ్ళ దగ్గర మీరు పని చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేటటువంటి, ఎగుమతులు దిగుమతులు ఉండే వాళ్ళ దగ్గర పని చేయటం కానీ, మీరే సొంతంగా చేయటం కానీ, ఆర్థిక పరిస్థితి మీద మీకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా అందులో కూడా మంచి రాణించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మీన రాశి వారికి ఫోటోగ్రఫీ, అందులో కూడా ఈ ఫోటోలు తీయటం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదండి. పూర్వకాలం ఫోటోగ్రఫీ ఎక్కడ ఉందండి, కానీ ఈ మధ్యకాలంలో కెమెరాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, వీడియోలు వచ్చాయి. ఒక పెళ్లి జరిగింది అంటే అక్కడ మరి 10-15 మంది ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. అక్కడ ఇంకా చెప్పకూడదు కానీ మరి అక్కడ వివాహం చేయించేటటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ ఫోటోగ్రాఫర్స్కి వచ్చేసింది. అక్కడ ఒకటే కాదు, ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి అయ్యారు కొంచెం ఇటు జరగంటారు, ఈ ఫోటోగ్రాఫర్ అమ్మాయి తరఫు వచ్చి ఇటు జరగంటారు. ఎక్కడ ఈ వివాహం చేయించేటటువంటి పురోహితుడికి స్టేజ్ మీద కూర్చుని 4 మంత్రాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ ఫోటోగ్రాఫర్స్. అంటే ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఏదో తక్కువ చేయడం అని కాదు, ఫోటోగ్రఫీకి ఆల్బమ్లు చేయడం ఈ ప్రాముఖ్యత చాలా 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 పెరిగిపోయింది. 30-40 సంవత్సరాల కిందకితే ఫోటోగ్రఫీ లేదు. మామూలు బ్లాక్ అండ్ వైట్ లో ఏదో ఫోటోగ్రాఫర్ ఏమో తీసుకొచ్చేవాడు, పెద్ద పెట్టిలా ఉండేది, దాంట్లో ముసుగేసుకుని ఏదో తలకాయ దూర్చి ఏదో చేసేవాడు. ఇప్పుడు అలా కదా, ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే. అక్కడ 1000 రూపాయలు మీరు పెట్టి కొన్నటువంటి ఫోన్లో కూడా మీకు కెమెరా ఉంటుంది. ఈ ఫోటోగ్రఫీ అనేటటువంటిది అంత జీవితంలో అంత ప్రాముఖ్యత సంపాదించేసింది ప్రతి వారి జీవితంలో కూడా. జత ఈ ఫోటోగ్రఫీ అనేటువంటిది కూడా ఈ మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పురోహితం అనేది కూడా ఇంతకుముందు మనం చాలా రాశుల వారు చెప్పుకున్నాం. అంటే బుధుడు గురువు యొక్క సంబంధాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ మీనం కూడా గురువుకి సంబంధించినటువంటిదే. కాబట్టి పురోహితం అంటే ఎదురు వారి యొక్క హితాన్ని కోరటమే పురోహితం. పురం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రజల అందరి యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు పురోహితుడు. ఇది గురువు యొక్క లక్షణాల్లో ఒకటి అనమాట అండి. అందుచేత ఈ పురోహితం కూడా వీరికి రాణించే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి ఇది కొంతమందికి పురోహితం అందరూ ప్రవేశించలేరు కదండి. ఇది ఎందుకంటే ఇది కొన్ని వృత్తులకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరండి. దీని మీద కొన్ని కులాల వాళ్ళు మాత్రమే దీని మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వారికి ఆ విద్య నేర్చుకోవడానికి కూడా కాస్త ఈ నాలుక, నోరు ఇవన్నీ కొంచెం నియమనిష్టలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. అది కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతున్నది. వారికి కూడా వాళ్ళలో కూడా చాలా మంది మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా తప్పకుండా ఈ పురోహితంలో ప్రవేశించవచ్చు, ఆ విషయాలన్నీ తెలుసుకుని ప్రవేశించవచ్చు. అలాగే హాస్పిటల్స్ ప్రజలందరికీ సేవ చేసేటటువంటిది, రోగులందరికీ సేవ చేసేటటువంటిది డాక్టరే కావచ్చు, నర్సే కావచ్చు, అక్కడ స్కావెంజరే కావచ్చు, ఏదైనా కానివ్వండి, మొత్తం మీద సేవ చేసేటటువంటి అవకాశం ఆ బుద్ధి ఇక్కడ మీన రాశి వారికి ఉంటుంది అనమాట అండి. అలాగే క్యాటరింగ్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందండి. పాపం నా చిన్నప్పుడు లేదు ఈ పాపం క్యాటరింగ్ అనేటటువంటిది. అప్పుడు మా పెళ్ళిళ్ళప్పుడు, అంటే నా పెళ్లి 84 అనుకుంటాను, 84-85 ఆనాడు వంట బ్రాహ్మణులు ఉండేవాడు, మన ఇంటికి వచ్చి వంట చేసేవాడు. ఆ గిన్నెలు ఏవో ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద గిన్నెలు అన్ని తీసుకొచ్చి ఆ 100 మందో 200 మందో 300 మందో ఎంతమంది అవుతారో వారందరికీ వంట మన ఇంటి దగ్గర చేసేవారు చక్కగా. అంతేగాని అక్కడెక్కడో వంట చేసి ఆ చేసేవాడు ఎవరో తెలియకుండా మన ఇంటికి వచ్చి వంట ఆ విధమైనటువంటి చేసి మన ఇంటి దగ్గరే చక్కగా పోయిన ఎవరికి ఒక్కొక్కడికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. భోజనంలో తెలుసున్నది కదండి. బ్రాహ్మణులు వేరేగా ఉంటుంది, వేరే వాళ్ళు వేరేగా ఉంటుంది. ఇక రకరకాల కులాల వాళ్ళు రకరకాల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా ఆ విధమైన వంటలన్నీ కూడా చేసేవారు. ఈ క్యాటరింగ్ కూడా
ఈ యొక్క మీన రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు అందులో రాణిస్తారు. అది అందరూ వాడు ఓన్గానే పెట్టుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, లేకపోతే అందులో మొత్తం మీద ఆ ఫీల్డ్లో ఎవడో పెడతాడు క్యాటరింగ్ అని, ఆ వాడి దగ్గర పనిచేసేవాడు, వాడికి కూడా జీతం తక్కువ లేదండి, రోజుకి 2000 3000 వాడు టాలెంట్ని బట్టి, వాడి శక్తి సామర్థ్యాలను బట్టి. ఒక్కోడు 1000 మందికైనా ఈజీగా చేసి పారేసేవాడు ఉంటాడు, వాడు మనుషులు తెచ్చుకొని. అటువంటివన్నీ ఉన్నాయి. దాంట్లో లోటుపాట్లని మనం చెప్పలేము. ప్రతి దాంట్లో ఉన్న విషయంలోనూ, ప్రతి వ్యాపారంలో, ప్రతి ఉద్యోగంలో ఏవో కొన్ని లోట్లు పాటలు ఉంటాయి, అవి వాళ్ళకే తెలుస్తాయి. మొత్తం మీద ఈ మీన రాశికి వాళ్ళు క్యాటరింగ్ లో కూడా ప్రవేశించవచ్చు. వాడి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాడికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రవేశాన్ని బట్టి ఈ విధంగా మీన రాశి వారు చేసినట్టయితే వారు కూడా ఆ వృత్తిలో రాణిస్తారు. తద్వారా జీవితంలో కూడా పైకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.